హలో డాక్టర్ కిరణ్మయి గారు. హలో అండి. కొంతమందిలో అండి విమెన్‌లో గనక మనం చూస్తే బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ అంటే కొన్ని చేంజెస్ డెఫినిట్‌గా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇంటిమేట్ ఏరియాలో స్కిన్ డార్క్‌గా ఉండటం అనేది. అదేమన్నా అనారోగ్యానికి సంకేతమా? లేదంటే సహజం అనుకోవాలా దాన్ని? సహజంగా ఇంటిమేట్ ఏరియాలో నార్మల్ స్కిన్‌తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డార్క్‌నెస్ ఉంటుంది. అది నార్మల్. దాన్ని మనం అబ్‌నార్మల్‌గా తీసుకోకూడదు. సో, ఈ డార్క్‌నెస్‌ని ప్రొడ్యూస్ చేసే పిగ్మెంట్ మెలనిన్. సో, ఇంటిమేట్ ఏరియాలో కొద్దిగా మెలనిన్ అన్న పిగ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఏరియా డార్క్‌గా ఉంటుంది. సో, నార్మల్‌గా ఈ డార్క్‌నెస్‌కి రీజన్స్ ఏంటంటే యూజువల్‌గా హార్మోన్స్ అనమాట. ఈ హార్మోన్స్ అన్నవి మనకి ప్యూబర్టీ టైంలో అంటే మెచ్యూర్ అయిన టైంలో, తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత, నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ అప్పుడు ఇవి హార్మోనల్ కండిషన్స్. ఈ యొక్క డార్క్‌నెస్‌కి హార్మోనల్ కండిషన్స్ రీజన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క భాగం ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా ఫ్రిక్షన్‌కి గురవుతూ ఉంటుంది. నడవటము, స్విమ్మింగ్ చేయటము, వాకింగ్, డైలీ యాక్టివిటీస్, సైక్లింగ్, ఇంకా ఈ ఎక్సర్‌సైజెస్ ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఏరియా ఫ్రిక్షన్‌కి గురవుతుంది. సో, ఈ ఫ్రిక్షన్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. సో, థర్డ్ వచ్చేసి జెనెటిక్‌గా కొంతమందికి ఆ ఏరియాలో డార్క్‌గా ఉంటుంది. అంతే వాళ్ళ ఫ్యామిలీస్‌లో రన్ అవుతుంది డార్క్‌నెస్ ఇన్ ద ఇంటిమేట్ ఏరియాస్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ డార్క్‌నెస్‌తో పాటుగా ఏదైనా దురద గానీ, స్మెల్ రావటం గానీ, నెక్స్ట్ పెయిన్ గానీ ఇవి ఉండి తర్వాత దాంతో పాటు వాళ్ళు సడెన్‌గా ఆల్ ఆఫ్ ఏ సడెన్ పిగ్మెంటేషన్ నోటీస్ చేసినట్లయితే ఇమ్మీడియేట్‌గా సంప్రదించాలి. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా కాల్ చేయండి. ఎందుకు అంటే ఈ డార్క్‌నెస్‌ని గానీ, ఈ టైప్ ఆఫ్ పెయిన్, దురద ఉండటం ఇటువంటి కండిషన్స్‌ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా డీప్ రూట్స్‌లో కొన్ని డిసీజెస్‌ని కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. సో, మీరు ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేసి అసలు ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, మీకు స్పెషల్ అడ్వైస్ ఇవ్వటం జరుగుతుంది. మీరు అక్కడ తీసుకోవాల్సిన కేర్, మీకు కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సొస్తుంది పిగ్మెంటేషన్ గురించి. సో, ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఈ పిగ్మెంటేషన్ నార్మలా లేదా అబ్‌నార్మలా, ఏదన్నా సీరియస్ అండర్‌లయింగ్ కండిషన్ ఉందా అన్నది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. సో, అసలది నార్మలా, అబ్‌నార్మలా, ఏదైనా డిసీజా అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోవటం కోసం మీరు ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. సో, మీరు కన్సల్ట్ అయినట్లయితే అది ఫిజికల్‌గా మనకి ఎలా అపియరెన్స్‌ని బట్టి కూడా చెప్పొచ్చనమాట. కొన్ని కండిషన్స్‌లో ఏంటంటే వెల్వెట్ లాగా కూడా షైన్ అయ్యి స్కిన్ థిక్‌గా ఉంటుంది. సో, ఆ కండిషన్స్‌లో ఏంటంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో, కొంతమంది డార్క్‌గా అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటారు. బట్ మేము ఎగ్జామిన్ చేసి అసలు అది డార్క్‌గా ఉందా లేదా? దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా? దానికి జస్ట్ నార్మల్ హోమ్ రెమెడీస్‌తో సరిపోతుందా లేదా? అన్నది కూడా మేము చెప్తామన్నమాట. సో, అండర్‌లయింగ్ కాజ్ మనం ఒకసారి దాన్ని చూసినట్లయితే ఆ టైప్ ఆఫ్ ఆ ప్యాటర్న్ ఆఫ్ పిగ్మెంటేషన్‌ని బట్టి కూడా ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అలా డార్క్‌నెస్ అన్నది మనము నెగ్లెక్ట్ చేయకుండా మనం ఆల్ ఆఫ్ ఏ సడెన్ ఎక్కువైంది అని నోటీస్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా అప్రోచ్ అయ్యి ఒకసారి చూయించుకుంటే సరిపోతుంది. మీకు ట్రీట్మెంట్ అవసరమా? ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరము? అండర్‌లయింగ్ కాజ్ ఏంటి? అది మనం డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎలా అండి? అంటే ఇటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? అప్రోచ్ అవ్వాలంటే ఈ స్క్రోల్ అవుతున్న నంబర్‌కి గనక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్ ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా మీరు కాల్ చేయండి. 24/7 అవైలబుల్. మా క్లినిక్స్ వరంగల్ అండ్ హైదరాబాద్ 2 చోట్ల ఉన్నాయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.